మీకు నేను ఒక విషయం చెప్తున్నాను. ఒకవేళ ఆదివారం ఆరాధించడానికి మందిరానికి ఒకవేళ రావడానికి అవకాశం లేకపోతే, ఆ రోజు మీరు ఎక్కడైతే ఉంటారో ఆ దగ్గరలో ఇద్దరో ముగ్గురో ఉండే ఆరాధనలో పాలు పొందండి. మీరు ఒక ఇద్దరైనా ముగ్గురైనా పర్లేదు, ఒక అరగంట గంట దేవుని ఆరాధించండి. అలా అని చెప్పి మందిరం మానమని నేను మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు. 99.99% దేవుని మందిరానికి ఆదివారం రండి. ఆదివారం వచ్చి దేవుని స్తుతించండి. ఒకవేళ అవకాశం లేకపోతే మీరు ఏ ఊరిలో ఉంటారో ఆ ఊరిలో ఒక అరగంట ఇద్దరినో ముగ్గురునో కలుపుకొని అక్కడ దేవుణ్ణి స్తుతించి ఆరాధించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి నేను దేవుని యొక్క సేవకునిగా చెప్పాలి. ఇంకా అంటాడు 3వ వచనం, ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొనేవాడు ధన్యుడు అంటాడు. అంటే ఆరాధన